పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ శాఖ ముగుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లా తీర్మాన మల్లన్న నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మొదటి ప్రాధాన్యత ఓటుతో తీర్మాన మల్లన్న గెలిపించాలని అన్నారు. కేసీఆర్ అక్రమాలను నిజాయితీగా బయటపెట్టిన వ్యక్తి తీర్మాన మల్లన్న అని అన్నారు. కేసీఆర్ ఎన్డీఏ కూటమిలో ఉన్నారా లేక ఇండియా కూటమిలో ఉన్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ మాటలు వింటుంటే ఆయన ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి బాగోలేదని అనిపిస్తుందని అన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ మోడీ దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇక బీఆర్ఎస్కు ఓటేస్తే మూసీలు వేసినట్లే అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని, రాహుల్ ప్రధాని అవుతున్నారని, ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేయకపోతే దేనికైనా సిద్ధమేనని అన్నారు. మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గెలిచినావు, బీజేపీ 4 గెలిచింది. నీ గవర్నమెంట్ లేదు. రోజు 100 మంది క్యాడర్పై వేరే కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు. ఆయన సంకీర్ణ అవుతుందట, నామారాయణ మంత్రట. ఆయన చేయాలంటే కొంచెం చూస్తే ఆరోగ్య పరిస్థితి కూడా బాగా అనిపిస్తుంది. ఆయన చూస్తుంది. అందుకని మనం పోటీ ఎవరు లేరు పనులకు. అయినా మనం ఓవర్ కాన్ఫిడెంట్ గా పోవద్దు. ప్రతి ఓటు ఇంపార్టెంట్. ఎట్లా గెలుస్తున్నారని చెప్పి కాదు, మనం కష్టపడదాం, మళ్ళీ గెలుపుతున్నాం. మీరందరూ కూడా కేంద్రంలో వచ్చిన జాబ్ కార్డు గురించి ఒకరు చెప్పండి. మీరు నా కుటుంబ ఆస్తులన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీ గారికి, అన్నగారితో పంపిస్తా ఉన్నా. మీరు ఎప్పుడు ఆదేశించినా మేము పూర్తి స్థాయిలో అందజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకంతేగా సోదరులారా, నేను గతంలో చెప్పిన ఇవాళ వేస్తున్నటువంటి నామినేషన్ లో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు సరిచూసుకోండి. నేటి అన్న పెద్దలు కమలరాయ్ దిలీప్ కుమార్ గారికి, ఎమ్మెల్సీ ఎక్స్ఎమ్మెల్సీ గారికి వేదిక మీద రావాల్సిందని కోరుతాను. నేను ఏవైతే ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చిందో ఒక్కటి మిస్ కాకుండా రైట్ టు రీకాల్ మొదటిసారిగా ఈ భారతదేశంలో నా మీద పెట్టుకోబోతా ఉన్నా. అది తీర్మానం చేయబోతున్నటువంటి కార్యక్రమం.